హలో అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో వచ్చేసి బయట బండి మీద అమ్మి బఠానీ చాట్ని ఇంట్లోనే ఈజీగా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. మరి ఈ బఠానీ చాట్ని ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. దీనికోసం ముందుగా వైట్ బఠానీని తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నీళ్ళను వేసుకొని ఈ బఠానీలని 6 నుంచి 7 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఒకవేళ మీకు వీలైతే రాత్రంతా కూడా నానబెట్టుకోవచ్చు. ఇలా ఒక 6-7 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి మునిగే వరకు నీళ్ళు అనేవి వేసుకోవాలండి. కొద్దిగా ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో 2 మీడియం సైజు బంగాళాదుంపల్ని పొట్టు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 7 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని 1-2 సార్లు నీళ్ళతో కడిగేసుకొని ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మనకి ఈ విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం కుక్కర్ని ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి బంగాళాదుంపలు అనేవి మెత్తగా చిదురైపోయాయండి. ఒకవేళ మీకు చిదురు అవ్వకపోతే బయటికి తీసేసుకోండి. ఇప్పుడు ఈ బంగాళాదుంపల్ని పక్కకు అనేసి ఈ బఠానీలను మాత్రమే నీళ్లు రాకుండా కొన్ని బఠానీలని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళేమీ యాడ్ చేయొద్దండి దీంట్లో. ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించుకున్న ఈ బఠానీ బంగాళాదుంపల్ని గరిటెతో ఎంతవరకు వీలైతే అంతవరకు మాత్రమే వీటిని కొద్దిగా స్మాష్ చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఈ టమాటాలని ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. టమాటాలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఆ తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. అలాగే మనం వేసిన టమాటాలు కూడా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా చూశారు కదా, మనం వేసిన ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయి టమాటాలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని ఉంచుకున్న బఠానీ బంగాళాదుంప మిశ్రమాన్ని నీళ్ళతో సహా కూడా వేసేసుకోండి. వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోండి. మనం వేసిన ఈ బంగాళాదుంప పీసెస్ అనేవి ఇంకా ఏమైనా ఉంటే గరిటెతో ఇలా మెతుపుకుంటూ కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు రసం తీసుకొని వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న ఈ బఠానీని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ బఠానీ అనేది కొంచెం ముద్దగా ఉంటుంది కాబట్టి బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండల్లాంటివి లేకుండా బాగా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ బఠానీ మిశ్రమం వేసిన తర్వాత మనకి ఇది కొద్దిగా గట్టిగా అవుతుంది కాబట్టి దీంట్లో మరొక అరకప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే చివర్లో ఒక అరచెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 6-7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా 6-7 నిమిషాలు ఉడికిన తర్వాత ఇది మనకు కాస్త గట్టిగా అవుతుంది. మనకి ఇది చల్లారుతూ ఉంటే ఇంకాస్త గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం జారుగా ఉన్నప్పుడే దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోండి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని కలపకుండా ఇలాగే మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు బటర్ మెల్ట్ అయ్యే వరకు ఉడికించుకోండి. ఒక 2-3 నిమిషాలకి మనకి బటర్ అనేది చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బటర్ అంతా కూడా ఇందులో బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఎందులో అయితే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నామో అందులోకి ఇలా బఠానీ చాట్ని తీసుకొని
పైనుంచి స్వీట్ పెరుగు వేసుకోవాలండి. ఈ స్వీట్ పెరుగు అనేది మనం పెరుగులో ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసి బాగా బీట్ చేసుకుంటే మనకి ఈ స్వీట్ పెరుగు అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ మీకు ఇది వద్దు అంటే మానేసేయచ్చు. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత పైనుంచి సన్నటి సేవ్ కూడా వేసుకుంటే మనకి బఠానీ చాట్ అనేది రెడీ అయిపోతుందండి. చూశారు కదా, మనం బయట తిని బఠానీ చాట్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.